అంటే మళ్ళీ రేపు పొద్దున మనం మీకు వెళ్తే మీకు ఆశీర్వాదం పలకాలి కదా. శివకుమార్ అని కిక్కు అంటారండి. పిక్నిక్ వాళ్ళ ప్రచారం రథాలు ఎలాగ ఉంటాయి వెంకటేష్. ఇది ద్వారకా తిరుమల. ఎందుకు రీడు చంపేస్తాడు రాజేష్ గిరి కొట్టు సార్ చెయ్యి. దా వెళ్ళరా. లేదు కట్ చేసాను. పండుగ వాతావరణం ఈరోజు మన భారతదేశంలో ఉందంటే అదే హిందూ ధర్మం, అదే సనాతన ధర్మం. మన ధర్మాన్ని మనమే కాపాడాలి. పాకిస్తాన్ ఇది హిందూ దేశం. ఎన్నోసార్లు చెప్పారు, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, పండితులు, బ్రాహ్మణులు, సత్పురుషులు, యోగులు, వైరాగులు, క్షేత్రాలు. ఈ రోజు చూడండి, ఈ కళ్యాణానికి ఇంకెక్కడెక్కడ ఎన్నో దేవాలయాల నుంచి రథాలు వచ్చి ఉన్నాయి. విజయవాడ అమ్మవారు కుంకుమ ప్రసాదం ఇచ్చి సుమంగళిగా ఉండడానికి విజయవాడ నుంచి అమ్మనే రథంలో కూర్చొని వచ్చింది. రమాసకి సత్యనారాయణ స్వామి వారు రథంలో కూర్చొని వచ్చారు. ఇంకా ఎన్నో రథాలంటే దేవతలే రథము, వాళ్ళ రథంలో కూర్చొని ఈ కళ్యాణానికి వచ్చారంటే నేను చెప్పింది అసత్యము కాదు, సత్యము. దేవీ దేవతలు ఈ కళ్యాణము కోసము ఆకాశము నుండి ఇప్పటికే వారి వారి రథాలలో బయలుదేరారు. పూర్ణావతి వరకు వస్తారు. చక్కగా ఇక్కడనే ఉండి ఆది దంపతుల కళ్యాణం ఎవరైతే వీక్షించారో, ఎవరైతే తిలకించారో, ఎవరైతే శ్రవణం చేశారో, మీ నోటి నుంచి ఈ రోజు ఒక్కసారి నమ శివాయ అంటే చాలు. నమ శివాయ లక్ష సార్లు